ఓం శాంతి. సంస్కారాలు ఉండాలి. ఇప్పటి వరకు అలాంటి తేడా ఎందుకు? ఎందుకంటే జ్ఞానంతో వివేకం వస్తుంది. కొన్ని విషయాలు మన యొక్క తెలివితేటల ద్వారా సరి అయిపోతాయి. కొన్నిసార్లు ఈ రకంగా పునరావృతం అవుతున్నటువంటి పని ఏదైతే పదే పదే అదే పనిగా చేస్తున్న కర్మల ద్వారా బలమైన సంస్కారాలుగా మారతాయి. ఈ సంస్కారాలు సమయం అనుసారంగా ఎక్కడైనా ఏదైనా అవకాశం ద్వారా ఏ పరిస్థితిలోనైనా కనిపిస్తాయి. యోగి జ్ఞాని కొన్నిసార్లు నిరుత్సాహంలోకి వస్తారు. ఎందుకంటే ఇప్పటి వరకు ఈ సంస్కారాలలో ఇంకా ఎందుకున్నాయి అని. ఒకవేళ మనము జ్ఞానయోగాలు ఉండి స్వయాన్ని అర్థం చేసుకోలేకపోతున్నాము, ఇతరులు తనను చూసి ఏమనుకుంటారేమో అని అంటే ఇంకా ఇప్పటి వరకు ఈ సంస్కారాలు వీరిలో ఎందుకున్నాయి? ఎప్పుడైతే ఈ జ్ఞానయోగాలని ఆధారం చేసుకుని నడుచుకుంటామో, మరియు సత్యం ఏంటంటే ఎప్పటి వరకు అయితే మన యొక్క సంస్కారాల్లో పరివర్తన రాదో అప్పటి వరకు మన యొక్క జ్ఞాన ప్రభావం పడదు. సంస్కారాల పరివర్తన కేవలం జ్ఞానం ఉంటే అవ్వదు. సంస్కారాల పరివర్తన కోసం యోగం ఎలాంటి సాధన అంటే మన యొక్క పాత సంస్కారాలని పరివర్తన చేస్తుంది. అలానే దివ్య సంస్కారాల నిర్మాణంలో సహయోగాన్ని ఇస్తుంది. దానికి తగిన యోగము, తగిన శక్తి మనందరం యోగాభ్యాసం అయితే చేస్తాము. మళ్ళీ ఏదైతే పరిణామం రావాలో అంటే రిజల్ట్ రావాలో అది ఎందుకు పూర్తిగా రావడం లేదు? అనేక సార్లు బాబా మనకు కారణాన్ని కూడా వినిపించారు. యోగంతో తప్ప జీవితంలో ఎలాంటి పరివర్తన రాదు. యోగం కూడా శక్తిశాలి కావాలి. అనుకోండి, మీరు బంగారంలో మలినాలు తీయాలి అని అంటే కంసాలి వద్ద చాలా చిన్నటువంటి ఉంటుంది బాక్స్. దానిపైన మంట రావడానికి ఊదే గొట్టం తీసుకుని ఊదుతూ ఉంటాడు. బంగారం వైపుకి మంటను పెట్టేది. ఎంత వేడి ఆ బంగారంకు ఉండాలో అంత లెవెల్లోనే హీట్ జనరేట్ చేసేది. బంగారం కరిగిన తర్వాత బంగారం వేరు, అందులో ఉన్నటువంటి ధాతువులు వేరైపోతాయి. ఆ రకంగా ఏదైనా సందర్భంలో నీళ్లలో ఏమైనా కలిస్తే ఏమంటారు? నీళ్లను బాగా మరిగించి త్రాగాలి. మరిగించని నీళ్లు తాగితే నష్టం కలుగుతుంది. ఎందుకంటే ఈ నీళ్లు శుద్ధంగా లేవు. ఒకవేళ మీరు ఆ నీళ్లను చాలా బాగా వేడి చేశారు కానీ మరిగించలేదు, అప్పుడు నీళ్ళలో ఉన్నటువంటి వేస్ట్ ఎంత బయటికి రావాలో అంత బయటికి రాలేదు. ఎప్పటి వరకైతే మీరు బాగా నీళ్లను మరిగించలేదో, అనగా మరిగించలేదు, దానికి ఎంత వేడి కావాలో, ఎంత సెగ ఉండాలో అంత వేడి దానికి ఇవ్వలేదు, అప్పుడు శుద్ధీకరణ అవ్వదు. ఒకవేళ అంత వేడి ఇచ్చినట్లయితే శుద్ధీకరణ అవుతుంది, అశుద్ధి సమాప్తం అవుతుంది. ఈ రకంగానే బాబా పిల్లలైన మనకు చెప్తారు. ఒకటి జ్ఞాన చింతన, జ్ఞాన మననం, జ్ఞాన మంతనం చేస్తూ బాబాను జ్ఞాపకం చేయాలి. ఒకటి ఏంటంటే బాబాతో ఆత్మిక సంభాషణ చేస్తూ బాబాను జ్ఞాపకం చేయండి. బీజరూప స్థితి బాబా తప్ప ఇందులో ఇంకే స్మృతి ఉండదు. ఒక్క బాబా యొక్క సమాన స్థితి, ఇందులో ఇంకే స్మృతి ఉండదు. ఒక్క బాబా యొక్క సమాన స్థితి యొక్క అనుభవం ఉంటే దానినే శక్తిశాలి స్థితి అంటారు. దీనితో పాత సంస్కారాలు సమాప్తమవుతాయి. అలానే దైవీ సంస్కారాలు జాగృతం అవుతాయి. శక్తిశాలి యోగ స్థితి లేని కారణంగా జ్ఞానం, బాబా యొక్క సంబంధంతో స్నేహం కారణంగానే కొన్ని సంస్కారాలని పరివర్తన చేసుకుంటే చాలా తేలికగా అవుతుంది. కానీ కొన్ని పాతుకుపోయినటువంటి పాత జడ సంస్కారాలు ఉంటాయి. చాలా లోతుగా మన జీవితంలో స్వభావంగా ఆ సంస్కారాలని వినాశనం చేసుకోవడానికి చాలా డీప్ యోగం కావాలి. ఎలా అంటే ముళ్ళు గుచ్చుకుంటే చిన్న ముళ్ళు అయితే పైనే ఉంటుంది కాబట్టి పైన సూది పెట్టి తీసేస్తాము. ఒకవేళ ముళ్ళు లోపలికి గుచ్చుకుంటే మీరు సూదిని ఇంకా లోపలికి పెట్టి తీయాలి.
అప్పుడే ముళ్ళు పూర్తిగా తీయగలుగుతారు. ఒకవేళ పైనే తీస్తే ముళ్ళు లోపలికి వెళ్ళిపోతుంది, కాబట్టి ఆ లోపల ముళ్ళు అలానే ఉండిపోతుంది. ఈరోజు ఈ విషయాన్ని తీసుకున్నాము. మన యొక్క లోతైన యోగం ఎలా తయారవుతుంది, లోతైన యోగమునకు అనుభూతిని ఎలా చేసుకోవాలి, దానికి ఏంటి పద్ధతి, యోగం లోతైనదిగా చేసుకోవడానికి ఏ రకమైన జాగ్రత్తలు ఉండాలి, మన యొక్క జీవితంలో నింపాలి. మొదటిది నేను వినిపిస్తాను. దేని మీద జాగ్రత్త వహించాలి, దీని గురించి ఆలోచిస్తున్నాను. మొదటి విషయము, ఏకాంత ప్రియులు. ఎంతెంత లోతుగా యోగంను అనుభవం చేసుకోవాలనుకుంటున్నారో, మీకు చాలా ప్రియమైన వస్తువు, ప్రియమైన స్థితి, కొంచెం ఏకాంత స్థితి ఉండాలి. ఏం అవసరం లేకపోతే నలుగురిలో కూర్చోవడము, గట్టిగా మాట్లాడటము, అందరితో మాట్లాడుతూ ఉండడం, అల్లరి చేయటం, ఇవన్నీ చెయ్యకండి. కొద్దిగా నైనా ఏకాంతంగా ఉండేందుకు చాలా అవసరం. దీని మీద మన యొక్క జానకి దాది ఎల్లప్పుడూ అంటారు, ఏకాంతం లభించింది అనంటే అల్లా లభించాడు. కొందరికైతే ఏకాంతంలో కూర్చోవడం అంటేనే ఇష్టం ఉండదు, బోరుగా ఫీల్ అవుతారు, ఉదాసీనంగా అనిపిస్తుంది. ఒకవేళ మీరు యోగం యొక్క లోతైన అనుభవం చేసుకోవాలి అని అనుకుంటే మీకు ఏకాంతత ప్రియంగా అనిపించాలి. ఇక్కడివి అక్కడివి, నీది నాది, వీటితో కనెక్షన్ ఉండకూడదు. ఈ రకమైన విషయాల యొక్క చర్చ మన యొక్క మనసులో కూడా రానివ్వద్దు. మన యొక్క మనసు అనే దృశ్యాన్ని కూడా చూడొద్దు. మన బుద్ధి లోపల ఈ రకమైన విషయాల్ని ఏర్పరచకండి. ఎందుకంటే మనము చాలా ఉన్నతమైన స్థితిని పొందాలి అని కోరుకుంటున్నాము. ఉన్నతమైన స్థితిని ప్రాప్తించుకునేందుకు త్యాగం చేయవలసిన అవసరం ఉంది. మొదటిది ఏకాంత ప్రియంగా అవ్వడం తప్పనిసరి. దీని ద్వారా ఏకాగ్రంగా కావడానికి చాలా సహయోగం, సపోర్ట్ లభిస్తుంది. రెండవది, మన యొక్క స్థితి ఏకరసంగా ఉండాలి. తొందరగా స్థితి పాడైపోతుంది. ఎవరైనా ఏమైనా అంటే చాలు ముఖం మార్చుకుంటారు, బాధపడ్డారు, నిరుత్సాహంలోకి వచ్చేస్తారు. మళ్ళీ 4 మాటలు విన్నారు వాళ్ళు ఏమన్నారు అని. ఇంత తొందరగా తనకు తాను ఆ స్థితి నుండి బయటపడలేకపోయారు. కానీ మన స్థితి ఎంత శ్రేష్టంగా ఉండాలనంటే, స్థితి పదే మార్చకూడదు. అంటే వస్త్రాన్ని పదే మార్చకూడదు. ఏకరసంగా మనల్ని ఎవరైనా హేళన చేస్తున్నారు, నవ్వుతున్నారు, మరియు నవ్వే వాళ్ళతో కలిసి మీరు కూడా నవ్వండి. కానీ మీ యొక్క స్వాస్థితి యొక్క విస్మృతిలో ఉండకూడదు. స్వాస్థితి యొక్క స్వరూపంలో ఉంటూ నవ్వండి. మేము మన సాకార బాబాని చూసేది, కొన్నిసార్లు పిల్లలతో పాటు కూర్చునేది. ఏదైనా మజాక్ చేసే విషయం ఉంటే సాకార బాబా కూడా నవ్వేసి ఉండేటువంటి వారు. కానీ క్షణంలో బాబా తన గంభీరత, దివ్యతలోకి వచ్చేశారు. పిల్లలపైన పడుతుంది. బాబాకు ఆ విషయంని సర్ది చెప్పుకోవడానికి, లోతైన అనుభవం చేసుకోవడానికి అని అంటే, ఈ విషయం పైన నేను నా యొక్క స్థితిని ఏకరసంగా ఉంచుకోవాలి. తొందరగా స్థితిని పాడు చేసుకోవద్దు. మూడవ విషయం, ఏదైనా లౌకిక విషయం ఉంటే అలౌకికాన్ని అలౌకికంగా మార్చాలి. లౌకికాన్ని లౌకికంగా ఉంచకండి. అనుకోండి, ఎక్కడైనా ప్రకాశం చాలా బాగా ఉంటుంది.
వెంటనే మనం అంటాము, మా బాబా కూడా ప్రకాశ స్వరూపం. ఎంత మంచిగా ప్రియంగా అనిపిస్తుంది. ఈ సృష్టిలో కూడా ప్రకాశమే ప్రకాశం. ఎక్కడైతే పవిత్రత యొక్క ప్రకాశం ఉంటుందో ఆ యొక్క వెలుగు ఎంత ప్రియంగా అనిపిస్తుంది. లౌకిక విషయాలను అలౌకిక విషయంలో మార్చడానికి ప్రయత్నం చేయండి. దీని ద్వారా మన స్థితి కిందకు రావద్దు. కొన్నిసార్లు లౌకిక స్థితి నుండి బయటికి వచ్చి అలౌకిక స్థితిలోకి రావాలి. 4వ విషయం నేను చూశాను, ఎవరు కార్యం చేసినా, ఏ కార్యం చేస్తున్నా బాబా నా తోడున్నాడు. నన్ను ఆ విషయంలో కేవలం నిమిత్తంగా చేశారు. స్వయం బాబాతో విడిపోవద్దు. క్షణక్షణంలో ప్రయత్నించండి. నా జీవితంలో సత్యమైన తోడు లభించాడు. అతడిని తోడుగా ఉంచుకొని నడుచుకున్నట్లయితే పిండి కలుపుతున్నప్పుడు రోటీ తయారు చేస్తున్నాను, ఆఫీస్కి వెళ్తున్నాను, మీకు ఎవరితోనైనా మాట్లాడుతున్నారు, కానీ ఒంటరిగా అవ్వవద్దు. బాబాను తన తోడుగా చేసుకోవాలి. ఇది చాలా అనుభవం అవుతుంది. ఒకవేళ చాలా కాలపు అభ్యాసం లేకపోతే, లోతుగా అభ్యాసం చేయలేకపోతారు. బాబా నా తోడున్నాడు, నేను కేవలం నిమిత్తుణ్ణి. ఇప్పుడు చెప్పే విషయం మీద శ్రద్ధ పెట్టాలి. వ్యర్థం నుండి రక్షించుకోండి. కొన్ని విషయాలు ఎలా ఉంటాయి అని అంటే, అది వినవలసిన అవసరమే లేదు. అబ్బా ఏం మాట్లాడుకుంటున్నారని విశేషంగా చెవి పడివేయటం. ఏ వస్తువునైనా చూడవలసిన అవసరము లేదు. అబ్బా ఏంటా దృశ్యమని చూసి వెళ్తారు. ఎంతెంతగా వ్యర్థం మాట్లాడడం, చూడడం, వ్యర్థం వినడం, వ్యర్థమైన కర్మలు చేయడం నుండి తనను తాను రక్షించుకోవాలి. ఎవరైనా మనుషులు కూర్చుంటే కుర్చీలో కాళ్ళు ఊపుతూ వెళ్ళిపోతారు. అసలు అర్థం లేని పనులు. కొందరికి ఎలాంటి అలవాటు అంటే, ఒక పేపర్ని తీసుకుని చిన్న చిన్న ముక్కలుగా 100 ముక్కలు చేస్తారు. కొందరేమో నుంచుని ఇటు అటు ఏం జరుగుతుందో తమాషా చూస్తారు. నాకు గుర్తుకొస్తుంది, ఇలా చేస్తే కనుక భక్తిలో కూడా ఈ రకమైన విషయాలు ఉంటే వాళ్ళకి మంచి నేర్పిస్తారు. నేను చాలా చిన్నగా ఉన్నప్పుడు ఊరికి కిటికీలోకి వెళ్ళి కిటికీ మీద నుంచునేది. నా లౌకిక తల్లి చెప్తూ ఉండేది, ఏ పని లేకుండా కిటికీ వద్దకి వెళ్ళడం తప్పు అవుతుంది. అసలు పుణ్యమేంటి పాపమేంటో నాకు తెలియదు. అమ్మాయి ఏ పని లేకుండా కిటికీ వద్దకు వెళ్ళి నుంచుని చూడటం తప్పు అని అన్నారు. ఏ కారణం లేకుండా వెళ్ళి నుంచుని చూడడం తప్పు అని అన్నారు. ఏ కారణం లేకుండా ఎక్కడికి వెళ్తున్నాము అనుకోండి, ఇక్కడ కూర్చున్నా, నేను చూస్తున్నాను, ఇక్కడే కూర్చుని ఎవరైనా వస్తారా? వారిని పూర్తిగా చూస్తాం, ఇక్కడ కూర్చుంటాము. దీనికి ఏది తాత్పర్యం ఉండదు. ఎవరైనా లెగిస్తే ఎక్కడికి వెళ్తున్నాడు అని ఆలోచిస్తారు. మీరు ఆలోచించండి, ఎవరికైతే ఈ రకమైన వ్యర్థమైన ఆలోచనలు నడిస్తే అలాంటి వాళ్ళకి యోగంలో ఏకాగ్రత కుదరదు. అంటే ఏకాగ్రతను పొందలేరు. యోగం యొక్క ఏకాగ్రత కోసం ఏకాగ్రతను ఉంచుకోవాలి. ఇది చాలా కాలం యొక్క అభ్యాసం. అవసరం ఉంది, వినకూడదు, చూడకూడదని, కర్మలు చేయకూడదని ఒకవేళ అలా ఉంటే చేయకండి. ఇవన్నీ యోగంలో లోతుగా వెళ్ళేందుకు సహయోగాన్ని ఇచ్చే వస్తువు. అందులో ఒక దాని గురించి ఆలోచిస్తున్నాను. ఎక్కడైతే ఎవరి పట్లనైతే ప్రేమ ఉంటుందో ఆ ప్రేమకి ఆ ప్రియుడి యొక్క స్మృతి ఎలా ఉంటుంది అంటే, 10 మంది పరస్పరంలో మాట్లాడుకుంటున్నారు. ప్రేమికుడు ప్రేయసి ప్రేమలో, ప్రేయసి ప్రియుడి ప్రేమలో కూర్చుంది. అప్పుడు వీళ్ళందరూ ఏం మాట్లాడుకుంటున్నారో వినబడదు. ఏం చర్చ నడుస్తుంది? వింటున్నావా?
చాలా ఆశ్చర్యంతో ఏం జరుగుతుందో ఈ విషయం మధ్య మధ్యలో కాదు, మనతోనే అవుతుంది. ప్రేయసి తన ప్రియుడి యొక్క ప్రేమలో నిమగ్నం అయిపోతుంది. బాబా కూడా పిల్లలైన మనతో అంటారు, ఎవరితోనైతే మీ ప్రేమ ఉంటుందో, ఎవరైతే ఇతడికి ప్రేయసిగా ప్రియుడికి పట్ల ఎంత ప్రేమ ఉండాలి, అలా మన హృదయంలో అలాంటి ప్రేమ ఉంటే ఇది మన యొక్క యోగంలో ఏకాగ్రతగా ఉంచుకునేందుకు చాలా తప్పనిసరి విషయం. ఏదైనా వస్తువు చాలా అందంగా ఉంటే, చాలా సుందరమైన వస్తువు ఏం చేస్తుంది? ఆకర్షిస్తుంది. ఈ హాల్లో మీకు నల్లటి బట్టలు ధరించి ఉంటే ఆ చున్నీకి అద్దాలున్నాయి. అవి కాంతులతో మినుక్కు మినుక్కుమని మెరుస్తున్నాయి. మధ్యలో లేచి వెళ్తున్నారనుకోండి, ఎవరో వీళ్ళు అని చూడాలి అని అనుకున్నా మీ పైన దృష్టి వెళ్తుంది. నల్లటి వస్త్రాలు, మినుకు మినుకుమని మెరిసే చున్నీ ధరించి, గజ్జెలు మోగుతున్నటువంటి చున్నీ, అలా వేలాడుతున్నటువంటి చున్నీ, స్టార్స్తో ఉన్నటువంటి డ్రెస్సు ధరించిన వీరెవరు? మధ్యలోకి వచ్చారు, విలక్షణం కానీ సుందరంగా ఉన్నారు. బాబా అంటారు, నాకంటే సుందరమైన వారు ఉన్నారా? ముక్కు కారదు, పాడు చేయడు, చాలా సుందరమైన ప్రియమైన బాబా, హ్యాండ్సమ్. ఎవరైతే చాలా సుందరమైన కర్తవ్యం చేస్తారో వారే హ్యాండ్సమ్గా ఉంటారు. ఈ బాబా యొక్క సుందరమైన కర్తవ్యము వీరి కోసం సత్యం, శివం, సుందరం. అలాంటి సుందరుడైన నా బాబాను, ఆ సుందరతను వదిలేసి నా దృష్టి వేరే వైపుకు ఎందుకు వెళ్తుంది? ఇంతకంటే గొప్ప సుందరుడు ఇంకెవరైనా ఉన్నారా? ఇతడి కంటే ఆకర్షించేవారు ఎవరైనా ఉన్నారా? నా బాబా చాలా సుందరమైన వాడు. ఎక్కడైతే సౌందర్యం ఉంటుందో, సుందరత ఉంటుందో వారే ఆకర్షిస్తారు. మన ధ్యాస ఏకాగ్రం చేయడంలో సహయోగపడుతుంది. బాబాను మనము ఈ రూపంలో చూడాలి. ఈ రకంగా అప్పుడప్పుడు చేసి చూపించండి. ఓం శాంతి.